అన్ని జిల్లాల ఎంఆర్ఓలు, అన్ని జిల్లాల డిఎస్పీలు, సిఐలు సహకరిస్తారా? ఎందుకంటే అన్నమయ్య డిస్టిక్ ఉంది, తిరుపతి డిస్టిక్ ఉంది, నగిరి, చిత్తూరు డిస్టిక్, 3 డిస్టిక్ల ఎస్పీల్ని, కలెక్టర్లని, డిఎస్పీల్ని, సిఐల్ని, ఎంఆర్ఓల్ని, మైనింగ్ ఆఫీసర్లని కరెక్ట్ చేసే శక్తి ఒక 2 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి ఉందా నేను ప్రశ్నిస్తున్నా. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. ఈరోజు భానుప్రకాష్ అలాగే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఈ మాఫియా చేస్తున్నారు అఫీషియల్స్ సహకారంతో. వీళ్ళ అండతోనే ఇది చెన్నైకి వెళ్తుంది, తమిళనాడుకు వెళ్తుందని క్లియర్గా అన్ని పేపర్లలో, ఛానల్లో వస్తే వాళ్ళందరినీ వదిలేసి దాన్ని పోస్ట్ చేసిన పిల్లల్ని కొట్టడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం, ఏకంగా కౌన్సిలర్లను అయితే కేసులో ఇరికిచ్చి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లేకుండా అక్కడి నుంచి దొంగల్లాగా తీసుకొచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారు. ఏదయ్యా రిమాండ్ రిపోర్ట్ అంటే ఆన్ ద వే అంట. అలాగే మీరు చూస్తే మొన్న బియ్యం మాఫియా నగిరిలో 13,000 టన్నులకు పైగా దొరికింది. జార్ అండ్ జాయ్ అది ఎవరిది? తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరుడు అమృత్ రాజ్ గారిది. మరి ఆయన జాయ్ అండ్ జార్లో పట్టుకున్న వెహికల్స్ ముందర ఎంఆర్ఓ ఉన్నాడు, డిటి ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. వీళ్ళందరూ అక్రమంగా తమిళనాడుకు పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని దోచుకొని అమ్ముకుంటున్నారు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు మరి అతనికి బెయిల్ ఎలా వచ్చింది? పట్టుకున్నావు నువ్వు, పేద ప్రజల బియ్యం పేద ప్రజలకు ఇవ్వకుండా దోచుకుంటుంటే దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ అరెస్ట్ చేయాలి కదా. అది గోడౌన్ల నుంచి వెళ్తుందా బియ్యము స్ట్రైట్ అవే, లేదా డీలర్స్ దగ్గర నుంచి వెళ్తుందా, ప్రజలకు అందకుండా ఏ విధంగా వెళ్ళింది, దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఎంఆర్ఓ బాధ్యత కాదా, డిటి బాధ్యత కాదా, సక్రమంగా ప్రజలందరికీ అందుతుందా లేదా చూసుకోకుండా ఇన్ని వేల టన్నులు పోతుంటే ఎవరి మీద కేసు లేకుండా, ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎలా వదిలేశారని నేను అడుగుతున్నా. అంటే తెలియక పట్టేసుకున్నారు, తెలిసిన తర్వాత వదిలేశారు. నిన్న ఈ మధ్యలోనే అతని బర్త్డే, ఎమ్మెల్యే భానుప్రకాష్ ముఖ్య అనుచరుడు అమృత్ రాజ్. సో వాళ్ళ మనుషులు దొరికితే వెంటనే వాళ్ళని వదిలించుకుంటారు, ఎవరి మీద కేసులు పెట్టారు. అదే తమిళనాడు వాడు ఎవడో దొరికినాడో అని చెప్తున్నారు, దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరికిస్తున్నారు. ఒక తమిళనాడు వాడైనా ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు, ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది? పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు. ఇది ఒక డైలాగ్ అఫీషియల్.